హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను ఆలు ఫ్రై చేస్తున్నానండి. ఆలు అయితే ముందుగా శుభ్రంగా తొక్క అంతా తీసేసి ముక్కలు కట్ చేసుకున్నానండి. వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసానండి. ముందుగా స్టవ్ వెలిగించానండి. బాండి పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడైతే 1 స్పూను జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు, లైట్గా ఇవి రెడ్గా రావాలండి. రెడ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇవ్వండి, పోపు అయితే ఏగిపోయింది, రెడ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడైతే బంగాళదుంపలు వేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆలు ఫ్రై కోసం. ఇప్పుడైతే కలుపుకుంటున్నానండి. దీన్ని మీడియంలో పెట్టి మూత పెడితే దుంపలు అయితే బాగా ఉడుకుతాయండి. పోపు బాగా ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి ఉంచానండి. చూడండి, ఇవ్వండి. ఇంకా కొద్దిసేపు మూత పెడితే ఆవిరికి బాగా ఉడుకుద్దండి బంగాళదుంప. పప్పుచారులోకి, సాంబార్లోకి సూపర్గా ఉంటుందండి ఆలు ఫ్రై. సరిపడా సాల్ట్ అయితే వేసానండి. 1 స్పూను పసుపు అయితే వేస్తున్నాను. ఇలా సిమ్లో పెడితే మాడకుండా ఉంటుందండి. దుంప అయితే బాగా మెత్తగా ఉడుకుద్ది ఆలు ఫ్రై. రసంలోకైనా, సాంబార్లోకైనా, పప్పు టమాటా అయినా ఏదైనా సరే బాగుంటుందండి కాంబినేషను. ఒక పక్క అయితే నేను పిల్లలకి టిఫిన్ వేస్తున్నానండి, దోశలు వేస్తున్నాను. పూర్తిగా ఫ్రై అయిపోయిందండి. అయిపోయిందండి ఆలు ఫ్రై. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఆలు ఫ్రై అయితే రెడీ. చాలా కమ్మగా ఉందండి ఆలు ఫ్రై. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మర్చిపోకుండా అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి మీ ఇంట్లో కూడా.